కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛన్ తరహాలో ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీలోగా సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే 2వ తేదీ మంగళవారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న సబ్ కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేసే ముందు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఆలోచించాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని, సిటీ రూరల్ ప్రాంతాల ఆటో డ్రైవర్లు యజమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. 1వ తేదీన కాంగ్రెస్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు కృష్ణసాయి కళ్యాణ మండపంలో బీసీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు పట్నాల శ్రీనివాస్, విజయవాడ రంగారావు, డాక్టర్ రాజశేఖర్, సబ్బెల్ల విజయదుర్గారెడ్డి, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు, దెయ్యాల రాజు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన బత్తిని చంద్రరావు గారు సిటీ ఎస్సీసీఎల్ చైర్మన్, అలాగే మన దయ్యాల రాజు ఆయన సిటీ అందరికంటే సీనియర్ లాస్ట్ చెప్తున్నారు. అందుకని అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దివ్యాంగులకి పెన్షన్స్ చాలామంది క్యాన్సిల్ చేశారు. పెన్షన్లు అనేవి 1వ తారీఖున ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. 1వ తారీఖున కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుందండి. నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి. రాజమండ్రిలో ఉదయం 10:30కే పేపర్ మిల్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.